హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు విశాఖపట్నంలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంకి వచ్చామండి. ఇదిగోండి, ఇది మెట్ల మార్గం అండి. మేమైతే మెట్లలో వెళ్ళలేదండి, కార్లో వెళ్ళిపోయాము. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది కదా. ఇదైతే టెంపుల్ బయట అండి. ఇలా మెట్లు ఉంటాయి కొండ మీదకి వెళ్ళాక. లోపల విగ్రహం మాత్రము అచ్చంగా మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నట్టుగానే స్వామివారి రూపం ఉందండి. చాలా బాగుందండి. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్స్లోనే ఉందండి. ఏదో ఇంకా చిన్న చిన్నగా ఇంకా లోపలేవో కన్స్ట్రక్ట్ అవుతూనే ఉన్నాయండి. ఈ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. కానీ ఒకసారి వైజాగ్ వెళ్ళామండి, అలాగే ఇది కూడా చూసి వచ్చేద్దామని చెప్పి చూడడానికి వెళ్ళామండి. మేము వెళ్ళినప్పటికీ 11 అయిందండి. ఫుల్ ఎండగా ఉంది. చూడండి, ఇక్కడ నుంచి బీచ్ వ్యూ చాలా బాగుందండి. ఋషికొండ బీచ్ వ్యూ అండి ఇది. ఈ కొండ వెనకాల బీచ్, ఈ ఎదురుగా ఉన్నది రామానాయుడు స్టూడియో అంటండి. నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం చూశాను నేను కూడాను. చాలా బాగుందండి అసలు వ్యూ. అక్కడ గాలి ఆ కనిపిస్తుంది కదా, అది మన జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న ఇల్లు అంటండి. ఇదిగోండి, మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. అప్పటికి చాలా లేట్ అయింది. సిఎంఆర్ సెంట్రల్కి వెళ్దామని చెప్పి పిల్లలంటేను మేము రిటర్న్ అయిపోతున్నామండి. అదిగో ఆ గ్రీన్ మ్యాట్ అంతా కనిపిస్తుంది కదండి, అదంతా కూడాను జగన్మోహన్ రెడ్డి గారి హౌస్ అండి. యాక్చువల్గా మేము ట్రై చేసాము, దిగాక వెళ్ళి చూద్దామని ట్రై చేసాం. బట్ అక్కడ పోలీస్ సెక్యూరిటీ ఎక్కువగా ఉందండి. వాళ్ళని అడిగినా కూడా చూపిస్తారో లేదో అని చెప్పి ఇంకా మేము అడగలేదండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయొచ్చు అని వచ్చేస్తున్నాము. చాలా బాగుందండి టెంపుల్. ఒకసారి వైజాగ్ ఎవరైనా వెళ్ళినట్లయితే ఒకసారి ఈ టెంపుల్ని దర్శించుకోండి. అలాగే ఇక్కడ మీరు ఈవినింగ్ టైంలో వెళ్ళినట్టయితే ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే పెద్ద పెద్ద స్ట్రీట్ లైట్స్ అవి పెట్టి చాలా బాగా డెవలప్ చేశారండి. ఈవినింగ్ టైం వెళ్తే మనం బీచ్లో కూడా వెళ్ళి కొంచెం సేపు ఎంజాయ్ చేసుకొని రావచ్చండి. మేమైతే మధ్యాహ్నం అయిపోయింది కదా వెళ్ళినప్పటికీ, అందుకు ఇంకా మేము బీచ్కి అయితే ఋషికొండ బీచ్కి అయితే వెళ్ళలేదు. రిటర్న్లో ఆర్కే బీచ్ వరకు వెళ్దాం అనుకున్నాము ఈవినింగ్. ఇదిగోండి ఈ కనిపిస్తుంది అంతా కూడాను మెట్ల మార్గం అండి. వెళ్ళిపోవచ్చు అండి మెట్ల మార్గంలో కూడా, కానీ బాగా ఎండగా ఉంది, మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పి మేము డైరెక్ట్గా కార్లోనే వెళ్ళిపోయామండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోస్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నమస్తే అండి.